ఒక చీకటి రాత్రి ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ చూసిన పోలీసులకి చెమటలు పట్టాయి. అందులో రోడ్ల మీద తిరిగి ఒక పిచ్చోడు ఒక శవం తన భుజాల మీద సిమెంట్ బస్తాలా వేసుకుని చాలా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఇక్కడ అందరికీ మైండ్ బ్లాక్ చేసిన విషయం ఏంటంటే, సరిగ్గా 24 గంటల ముందు ఆ శవంగా మారిన అమ్మాయి బ్రతుకున్నప్పుడు పోలీసులతో ఇతను నా సొంత అన్నయ్య, నన్ను ఏమీ చేయడం చెప్పింది. అండ్ ఆ మాటలు నమ్మి పోలీసులు వాళ్ళని వదిలేశారు. అండ్ నెక్స్ట్ డే ఆమె బాడీ ఒక బాత్రూంలో దొరికింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బంగ్లాదేశ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ అండ్ సైకోపాథిక్ సీరియల్ కిల్లర్ గురించి. అండ్ వాడి పేరు సైకో సామ్రాట్. ఊళ్ళో వాళ్ళందరూ వాడిని ఒక పిచ్చోడని బిచ్చగడని అనుకునేవాళ్ళు. కానీ ఆ పిచ్చి వేషం వెనక కొన్ని వందల దారుణాలు దాగి ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఒకే సిటీలో ఒకే బిల్డింగ్లో వరుసగా 5 మర్డర్స్ జరిగినా పోలీసులు వాడిని ఎందుకు పట్టుకోలేకపోయారు? అసలు ఆ 13 ఏళ్ల చిన్నారిని వాడి అన్నయ్యని ఎందుకు పిలిచింది? వాడి అసలు రూపం ఏంటి? ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కథ మొదలైంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని సవార్ అనే ఏరియాలో. అండ్ ఆ ఏరియాలోని హైవేస్ మీద రోడ్ల మీద ఎప్పుడో ఒక బిచ్చగాడు తిరుగుతూ ఉండేవాడు. అండ్ వాడి పేరు మజీహూర్ రెహమాన్ ఖాన్ సామ్రాట్. కానీ లోకల్స్ అందరూ వాడిని సైకో సామ్రాట్ అని పిలిచేవాళ్ళు. వాడికి ఇల్లు లేదు, ఫ్యామిలీ లేదు, పగలు మొత్తం రోడ్ల మీద తిరుగుతూ రాత్రికి సవార్ మోడల్ మస్క్ అంటే ఒక పెద్ద మసీదు బయట పడుకునేవాడు. అక్కడ పెట్టే అన్నదానం లేదా లంగర్లో భోజనం చేసేవాడు. వాడి బిహేవియర్ కూడా చాలా వింతగా ఉండేది. ఒక్కోసారి పోలీస్ యూనిఫామ్లో వేసుకునేవాడు, ఇంకోసారి అసలు బట్టలు లేకుండా నగ్నంగా తిరిగేవాడు. ఎవరైనా పలకరిస్తే దారుణ బూతులు తిట్టేవాడు. అండ్ వాడి అపీరెన్స్ చూసి జనాలు కూడా అసహించుకునేవాళ్ళు, భయపడేవాళ్ళు కూడా. కానీ కొంతమంది జాలిపడి వాడికి టీ, సిగరెట్, ఫుడ్ లాంటివి ఇప్పించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని మనం కూడా మన చుట్టుపక్కల చాలాసార్లు చూసే ఉంటాం. మెంటల్గా డిస్టర్బ్ అయ్యి లైఫ్లో ఎలాంటి గోల్ లేకుండా రోడ్ల మీద బతికేవాళ్ళు. అండ్ ఈ సైకో సామ్రాట్ కూడా అలాంటి వాడని, వీడి వల్ల ఎవరికి ఎలాంటి హాని ఉండదని ఆ ఏరియా జనాలు బలంగా నమ్మారు. కానీ వాడి పిచ్చి ఒక పర్ఫెక్ట్ మాస్క్ అని, ఆ మాస్క్ వెనుక ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ ఉన్నాడని ఎవరికి ఆ టైంలో తెలియదు. జూలై 4, 2025 ఉదయం పూట సవార్ మోడల్ మాస్క్ బయట ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర జనాలు టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒకరి కన్నా ఆ టీ స్టాల్ వెనుకున్న ఒక ఖాళీ ప్లేస్ మీద పడింది. అక్కడ ఒక ముసలావిడ కదలకుండా పడుంది. దగ్గర వెళ్ళి చూస్తే ఆమె చనిపోయి ఉంది. ఆవిడ పేరు అస్మా బేగం, వయసు 75 సంవత్సరాలు. పోలీసులు వచ్చారు, బాడీని చూశారు. వయసు చాలా ఎక్కువ కాబట్టి ఏదైనా హార్ట్ అటాక్ లేదా న్యాచురల్ కారణాల వల్ల చనిపోయి ఉంటుందని పోలీసులు డిసైడ్ అయ్యారు. కానీ అస్మా బేగం మనవడికి ఎందుకో డౌట్ వచ్చింది. తన నానమ్మ అలా సడన్గా చనిపోయే ఛాన్స్ లేదని, డీటెయిల్డ్ మెడికల్ అనాలిసిస్ అండ్ పోస్ట్ మార్టం చేయాలని పోలీసులు రిక్వెస్ట్ చేశాడు. ఎప్పుడైతే మెడికల్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయో పోలీసులకి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆవిడ న్యాచురల్ చనిపోలా, ఎవరో ఆవిడ గొంతు నులిమి ఎక్స్వేషన్ ద్వారా ఊపిరి ఆడకుండా చేసి మర్డర్ చేశారని రిపోర్ట్లో వచ్చింది. అక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ మొదలైంది. కానీ ఆ మర్డర్ జరిగింది రాత్రిపూట. ఆ టైంలో అక్కడ ఎవరూ లేరు, కనీసం ఒక ఐ విట్నెస్ కూడా లేదు. అండ్ ఆ ఏరియాలో ఎలాంటి సీసీటీవీస్ కానీ సర్వేలెన్స్ కానీ కెమెరాలు లేవు. ఎవరిని అనుమానించాలో కూడా పోలీసులకు అర్థం కాల. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక వింత జరిగింది. కానీ ఆ మాస్ దగ్గర ఎప్పుడూ పడుకొని ఆ బిచ్చగాడు సైకో సామ్రాట్ సడన్గా ఆ ఏరియా నుండి మాయమైపోయాడు. వాడు అక్కడ నుండి షిఫ్ట్ అయ్యి దగ్గరలో ఉన్న మున్సిపల్ కమ్యూనిటీ సెంటర్కి తన మకాం మార్చాడు. బహుశా అక్కడ మర్డర్ జరిగింది కాబట్టి పోలీసులకి ఎంక్వైరీకి భయపడి ప్లేస్ మార్చారని అందరూ అనుకున్నారు. వాడు ప్లేస్ మార్చిన తర్వాత ఆ మాస్క్ ఏరియాలో అంతా నార్మల్ అయిపోయింది. కానీ అసలు నైట్మేర్ ఆ కమ్యూనిటీ సెంటర్లో మొదలవబోతుందని ఎవ్వరూ ఊహించలేదు. సైకో సామ్రాట్ ఆ కమ్యూనిటీ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చిన్న అరుగు మీద తన ప్లేస్ని సెట్ చేసుకున్నాడు. అక్కడికే రావడం, అక్కడే పడుకోవడం చేసేవాడు. ఆగస్టు 29, 2025 అంటే ఫస్ట్ మర్డర్ జరిగిన కరెక్ట్గా ఒక నెల తర్వాత ఆ కమ్యూనిటీ సెంటర్ సెకండ్ ఫ్లోర్లో ఒక బాత్రూంలో ఇంకొక డెడ్ బాడీ దొరికింది. అది ఒక 30 ఏళ్ల యువకుడు బాడీ. బ్లాక్ ప్యాంట్, కుర్తా వేసుకున్నాడు. వాడి చేతులు వెనక్కి విరిచేసి కట్టేసి ఉన్నాయి. మెడ మీద చాలా దారుణమైన గాయాలున్నాయి. అంటే చంపే ముందు వాడిని చాలా టార్చర్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. ఆ బాడీ దొరికేసరికి అప్పటికే చాలా రోజులు అవడం వల్ల బాడీ డీకంపోజ్ అయ్యి ఫేస్ కూడా గుర్తుపట్టలేని దారుణంగా తయారైంది. పోలీసులు ఆ బాడీని ఐడెంటిఫై చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. మోస్ట్లీ ప్రాబ్లీ వాడు కూడా ఒక బెచ్చగాడు లేదా హోమ్లెస్ పర్సన్ అయి ఉంటాడు అనుకున్నారు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, నో సీసీటీవీ, నో విట్నెస్. ఈ కేసు కూడా సాల్వ్ అవ్వలేదు. కానీ కిల్లర్ మాత్రం ఆగలేదు. అక్టోబర్ 11 మళ్ళీ అదే కమ్యూనిటీ సెంటర్ బాత్రూంలో ఇంకొక బాడీ దొరికింది. ఈసారి ఒక 30 ఏళ్ల మహిళ. ఈమెను ఊపిరాడకుండా చేసి చంపలా. ఎవరో ఒక పదునైన ఆయుధంతో తల మీద, మెడ మీద విపరీతంగా పొడిచి చంపారు. ఆ బాడీని చూస్తే చంపిన వాడికి ఎంత కోపం ఉందో అర్థం అవుతుంది. కానీ ఈ కేసులో కూడా పోలీసులకి ఎలాంటి లీడు దొరకలా. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. వరుసగా మర్డర్ జరుగుతున్నాయి, అయినా పోలీసులు ఎందుకు లైట్ తీసుకున్నారు? ఆన్సర్ చాలా సింపుల్ అండ్ సాడ్ కూడా. చనిపోయిన వాళ్ళందరూ రోడ్ల మీద బతికేవాళ్ళు, బిచ్చగాళ్ళు, అనాథులు. వాళ్ళ కోసం అడిగే నాదుడు లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రెజర్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ లేరు. అందుకే పోలీసులు కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా. కానీ 2 నెలల తర్వాత జరిగిన ఇంకో మర్డర్తో పోలీసులు కూడా వణుకు పుట్టింది. డిసెంబర్లో అదే కమ్యూనిటీ సెంటర్లో బాత్రూంలో 4వ బాడీ దొరికింది. ఈసారి ఒక 35 ఏళ్ల అబ్బాయి. కానీ ఈ బాడీ పరిస్థితి చూసి పోలీసులకు వాంతు వచ్చినంత పనైంది.
ఎందుకంటే కిల్లర్ ఆ మనిషిని చంపేసి బాడీని పూర్తిగా కాల్చేశాడు. అసలు ఆ బాడీలో ఏ పార్ట్ ఎక్కడుందో, ఆ మనిషి ఫేస్ ఏంటో కూడా తెలియని రేంజ్లో థర్మల్ డ్యామేజ్ జరిగింది. కేవలం బోన్స్ మాత్రమే మిగిలాయి. ఇప్పుడు ఢాకా సిటీ మొత్తం భయంతో వణికిపోతుంది. ఒకే బిల్డింగ్లో ఒకే బాత్రూంలో వరుసగా ఇన్ని మర్డర్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మీడియా పబ్లిక్ నుండి విపరీతమైన ప్రెషర్ పెరిగింది. అప్పుడు పోలీసులు ఫైనల్గా యాక్షన్లోకి దిగారు. పోలీసులు ఆ కమ్యూనిటీ సెంటర్ని పూర్తిగా తమ కంట్రోల్లో కూడా తీసుకున్నారు. లోపల ఉన్న ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేశారు. బిల్డింగ్ మొత్తం క్లీన్ చేయించారు. ఎక్కడా చీకటి లేకుండా ఫుల్ లైటింగ్ అరేంజ్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మున్సిపాలిటీతో కలిసి బిల్డింగ్ మొత్తం హై క్వాలిటీ సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేశారు. అండ్ ఈ కేసును సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ బ్రాంచ్ నుంచి కూడా ఒక స్పెషల్ టీం కూడా రంగంలో దించారు. ఇప్పుడు ఆ కమ్యూనిటీ సెంటర్లో ఒక పోలీస్ క్యాంప్ లాగా మారిపోయింది. రెగ్యులర్ సర్వేలెన్స్ పెంచారు. సో ఆ కిల్లర్కి తప్పించుకునే ఛాన్స్ లేదని అందరూ అనుకున్నారు. కానీ ఆ సైకోపాత్ రేంజ్ పోలీసుల ఊహ కూడా అందలేదు. జనవరి 16, 2026 శుక్రవారం రాత్రి సవార్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ హెలాల్కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఎవరు ఇద్దరు అనుమానాస్పదంగా ఉన్నారు, వెంటనే సిఐడి అండ్ పోలీస్ టీంని పంపించండి అని ఆ కాలర్ చెప్పాడు. ఇన్స్పెక్టర్ హలాల్ తన టీంతో కలిసి అర్ధరాత్రి 12 గంటలకి ఆ లొకేషన్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి ఒక వింత సీన్ కనిపించింది. ఒక 13 ఏళ్ల చిన్నారి ఒక దుప్పటి కప్పుకొని చల్లో వణుకుతూ కూర్చునుంది. ఆమె చుట్టూ ఆ బిచ్చగాడు సైకో సమ్రాట్ తిరుగుతూ ఉన్నాడు. పోలీసులు వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగారు. ఆమె తన పేరు తనియార్ అఖ్తర్ అని చెప్పింది. సరే నీ పక్కన ఉన్న ఈ పిచ్చోడు ఎవరు, వీడిని నువ్వు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులు అడిగారు. అప్పుడు ఆ చిన్నారి ఇచ్చిన సమాధానం విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. అతను పిచ్చోడు కాదు, అతను నా సొంత అన్నయ్య అని ఆ అమ్మాయి చెప్పింది. వెంటనే సామ్రాట్ కల్పించుకొని అదేం లేదు సార్, ఏం నా చెల్లి కాదని కవర్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఆ అమ్మాయి మాట తీరు చూస్తుంటే మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయినట్లు పోలీసులకు అనిపించింది. వీళ్ళెవరో రోడ్ల మీద బతికే అనాథలు బెచ్చగాలని ఫిక్స్ అయ్యి వాళ్ళని పెద్దగా ఎంక్వైరీ చేయకుండానే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది వాళ్ళు చేసిన ఎంత పెద్ద తప్పని వాళ్ళకి కరెక్ట్గా 48 గంటల తర్వాత తెలిసింది. జనవరి 18, 2026 కాలేజ్ స్టూడెంట్కి అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలనిపించి ఒక కమ్యూనిటీ సెంటర్లోకి వెళ్ళాడు. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే వాడికి ఒక హార్ట్ అటాక్ వచ్చేంత పని అయింది. ఎందుకంటే ఆ బాత్రూంలో రక్తపు మడుగులో 2 డెడ్ బాడీస్ పడున్నాయి. వాడు భయంతో అరుచుకుంటూ బయటికి పరిగెత్తి పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు కూడా వెంటనే అక్కడ చేరుకున్నారు. ఆ 2 బాడీస్ని చూసి ఇన్స్పెక్టర్ హలాల్కి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే అందులో ఒక బాడీ 25 ఏళ్ళ యువకుడిది, కానీ రెండో బాడీ మొన్న రాత్రి తాను చూసిన ఆ 13 ఏళ్ళ చిన్నారి తానియా అఖ్తర్ది. మొన్నటి వరకు బ్రతుకున్న పిల్ల ఇప్పుడు అంత దారుణంగా డ్యామేజ్ చేయబడి పడుంది. అండ్ ఈ కిల్లర్ ఫస్ట్ టైం ఒక మైనర్ని టార్గెట్ చేశాడు. ఆ బాడీస్ని ఎంత దారుణంగా టార్చర్ చేశారంటే వాటిని గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. ఫోరెన్సిక్ టీం వచ్చి అనాలిసిస్ చేసే తప్ప డీటెయిల్స్ తెలియలేదు. పోలీసులకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది, కిల్లర్ బయటవాడు కాదు అని. ఇంత పోలీసుల సెక్యూరిటీ, లైటింగ్, కెమెరాలున్నా మర్డర్ చేశాడంటే వాడు ఎక్కడికో వెళ్ళలేదు. వెంటనే పోలీసులు అయితే కమ్యూనిటీ సెంటర్లో కొత్తగా పెట్టిన సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఫుటేజ్లో రికార్డ్ అయిన సీన్ చూసి పోలీసులు భయంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆ ఫుటేజ్లో ఆ బెచ్చగాడు సైకో సమ్రాట్ ఉన్నాడు. వాడు చాలా కూల్గా ఆ చిన్నారి డెడ్ బాడీని తన భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవిడెన్స్ దాచడానికి వాడు ఆ బాడీని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాడు. వాడు ఒక మెంటల్ పేషెంట్ కాదు, వాడు ఒక కోల్డ్ బ్లడెడ్ సైకోపాత్ అని పోలీసులకు కన్ఫర్మ్ అయింది. ఇక లేట్ చేయకుండా మొత్తం ఏరియాని జల్లెడ పట్టి సైకో సమ్రాట్ని అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్ రూమ్లో పోలీసులు వాడికి తమ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చేసరికి వాడు మొత్తం నిజాలు కక్కేశాడు. కమ్యూనిటీ సెంటర్లో జరిగిన 5 మర్డర్స్ అండ్ అస్సాం బేగం మర్డర్ కూడా తానే చేశానని ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. అసలు వీడెవడు, వీడి ఐడెంటిటీ ఏంటి? పోలీసులు వాడి పేరు అడిగితే మసిహూర్ రెహమాన్ ఖాన్ అని చెప్పాడు. కానీ ఎంక్వైరీ చేస్తే ఆ పేరు ఆ ఏరియాలో ఉన్న ఒక లోకల్ వార్డెన్ కౌన్సిలర్ అని తెలిసింది. వాడు పోలీసులను డైవర్ట్ చేయడానికి ఇన్ని రోజులు ఆ ఫేక్ నేమ్ వాడుతున్నాడు. వాడి దగ్గర ఎలాంటి అఫీషియల్ ఐడి ప్రూఫ్ కానీ లేదు. వాడొక గోస్ట్. అప్పుడు పోలీసులు వాడి బయోమెట్రిక్ అండ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని క్రిమినల్ డేటాబేస్లో రన్ చేశారు. రిజల్ట్ చూసి పోలీసులకు కూడా మైండ్ బ్లాక్ అయింది. వాడు రోడ్ల మీద తిరిగి అమాయకు బిచ్చగాడు కాదు, వాడికి ఒక క్రిమినల్ రికార్డు కూడా ఉంది. వాడి అసలు పేరు సబూజ్ షేక్. 2014, 19 అండ్ 2023లో వాడు ఆల్రెడీ డ్రగ్స్ అండ్ సబ్స్టాన్స్ అబ్యూస్ కేసెస్లో ఒక విక్టిమ్ కేసులో కూడా అండ్ సెకండ్ అక్యూజ్డ్గా జైలుకు వెళ్ళొచ్చాడు. ప్రతిసారి పట్టుబడ్డప్పుడు ఒక కొత్త పేరు, కొత్త అడ్రస్ చెప్పేవాడు. కానీ వాడి తండ్రి పేరు మాత్రం ఎప్పుడూ పన్నా షేక్ అనే చెప్పేవాడు. ఆ చిన్న క్లూ పట్టుకొని పోలీసులు బంగ్లాదేశ్ని మున్షీగంజ్ విలేజ్కి వెళ్ళారు. అక్కడ వాడి పూర్తి బయోగ్రఫీ బయటపడింది. సబూజ్ షేక్ ఫ్యామిలీ ఆ ఊళ్ళో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ డేంజరస్ ఫ్యామిలీ. వాళ్ళకి పాలిటిక్స్లో కూడా మంచి కనెక్షన్స్ ఉన్నాయి. కానీ ఊళ్ళో వాళ్ళకి వీళ్ళంటే విపరీతమైన భయం అండ్ కోపం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇల్లీగల్ పనులే చేసేవాళ్ళు. సబూజ్ చిన్నప్పుడు మద్రాసులో చదువుకునేవాడు. కానీ మధ్యలో చదువు మానేసి చెడు స్నేహాలు చేసి పీకల దగ్గరకి బానిస అయిపోయాడు. వాడి తండ్రి వాడిని డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్లో కూడా వేశాడు. కానీ వాడు మారలా. ఇంట్లో వాళ్ళతో గొడవపడి సొంత తండ్రి మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాడు. వాడికి పెళ్లి కూడా అయ్యింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ వీడు సైకో బిహేవియర్ తట్టుకోలేక వాడి భార్య వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండే వీడు ఒక మృగంలా మారిపోయాడు. ఒకసారి ఇంట్లో కొంతమందితో కలిసి ఒక ఆటో డ్రైవర్ని దారుణంగా కొట్టినందుకు జైలుకి కూడా వెళ్ళాడు. ఇంకొక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే వాడు ఊరు వదిలి వెళ్ళి ఢాకాకు పారిపోయి 2 ఏళ్ళు అవుతుంది. కానీ డిసెంబర్ 2025లో, అంటే ఎప్పుడైతే పోలీసులు కమ్యూనిటీ సెంటర్లో కెమెరాలు పెట్టి గాలిస్తున్నారో
ఆ టైంలో వాడు సైలెంట్గా తన ఊరికి వెళ్ళిపోయాడు. బహుశా తన కొడుకుని కలవడానికి వెళ్ళి ఉంటాడు అంటున్నారు. మళ్ళీ అంతా నార్మల్ అయ్యాక జనవరిలో తిరిగి వచ్చాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, వాడు మెంటల్ కాదు, వాడు ఎంత క్రిమినల్ బ్రెయిన్ వాడో అని. పోలీసులు సబూ షేక్ని ఒక మాట అడిగారు, అసలు నీకు ఏ పాపం తెలియని వాళ్ళని ఎందుకు చంపావు అని, వాళ్ళ మీద నీకేమైనా పగ ఉందా అని. దానికి వాడు ఇచ్చిన ఆన్సర్ విని పోలీసులు కూడా మెంటల్ ఎక్కింది. వాడు వాళ్ళకి ఎలాంటి కోపం లేదు, జనాన్ని చంపడం అనేది వాడికి 34 లేదా సండే మండే క్లోజ్ అంట. ఇది ఒక వింతైన కోడ్ లాంగ్వేజ్. వాడి ఉద్దేశంలో ఒకరిని చంపేస్తే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. దీనికి ఎలాంటి లాజిక్ లేదు, జస్ట్ వాడికి ఒక మనిషిని చంపాలనిపిస్తే చంపేస్తాడు అంతే. కానీ లాస్ట్లో చనిపోయిన ఆ 13 ఏళ్ల చిన్నారి తానియా అఖ్తర్ అండ్ 25 ఏళ్ల కుర్రాడు మాట్లాడక ఒకటికి ఒక భయంకరమైన సైకో రీజన్ కూడా ఉంది. తానియా జనవరి 1 నుండి తన ఫ్యామిలీకి దూరంగా తప్పిపోయి రోడ్ల మీద తిరుగుతుంది. ఆమె ఫిజికలీ అండ్ మెంటలీ ఛాలెంజ్డ్. సబూ జామున్ చూసి 4 రోజుల క్రితమే ఆమె తన కంట్రోల్లో పెట్టుకుని కమ్యూనిటీ సెంటర్కి తీసుకొచ్చాడు. అందుకే ఆమె పోలీసులతో వాడు అన్నయ్య అని చెప్పింది. కానీ ఒకరోజు ఆ 25 ఏళ్ల యువకుడు తానియాతో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుండడం సబూజ్ చూశాడు. వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నారని వీడి మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. సబూజ్కి ఒక వింతైన సైకాలజీ కూడా ఉంది. వాడు రోడ్ల మీద తిరిగే ఆడవాళ్ళని, అనాథల్ని అప్రోచ్ అవుతాడు. వాడితో కంపానియన్షిప్ కావాలనుకుంటాడు. ఒకసారి వాడు వాళ్ళని అప్రోచ్ అయ్యాక ఆ ఆడవాడు వాడు సొంతమని ఫీల్ అవుతాడు. వాళ్ళు ఇంకో మగాడితో మాట్లాడినా వీడికి విపరీతమైన కోపం వస్తుంది. తన భార్య తనను వదిలేసి వెళ్ళిపోయిందనా తన ఫ్రస్ట్రేషన్ని ఇలా రోడ్ల మీద తిరిగే ఆడవాళ్ళ మీద, వాళ్ళతో మాట్లాడే మగాళ్ళ మీద చూపించేవాడు. అందుకే తానియా అఖ్తర్ని ఆ యువకుని ఇద్దరిని అత్యంత దారుణంగా చంపేశాడు కూడా. ప్రజెంట్ సబూ షేక్ పోలీస్ కస్టడీలో హై రిస్క్ అఫెండర్ గా ఉన్నాడు. వాడి మీద కేసు, అటెంప్ట్ టు హైడ్ ఎవిడెన్స్ లాంటి చాలా సీరియస్ యాక్షన్స్ కింద కేసులు అయితే ఫైల్ చేశారు. పోలీస్ ఆఫీసర్ అమ్మాలని చెప్పిన దాని ప్రకారం వీడి సొసైటీకి చాలా ప్రమాదకరం. అండ్ పోలీసులు వీడిని ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్లో జరిగిన ఇంకా చాలా అన్సాల్వ్ కనుక వీడి హస్తం ఉందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. చూశారు కదా, రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరిగి ఒక బిచ్చగాడు రూపంలో ఎంతటి మృగం దాగుందో. మనం రోజు చూసే మనుషులు కనుక ఎలాంటి చికటి కొనాలు ఉంటాయి ఎవ్వరూ ఊహించలేరు. సో గైస్, ఎప్పుడు మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ భయంకరమైన కేసు గురించి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని డార్క్ క్రైమ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.